కొలనుపాక గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బెదరపైన యాకమ్మ గారు మహిళా రిజర్వేషన్లో నామినేషన్ను దాఖలు చేశారు. మరి కొలనుపాక గ్రామ పంచాయతీ ప్రజలకు తాను అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని ధీమాగా చెప్తున్నారు. మరి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి యాకమ్మ గారు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, అక్కడి ప్రజలకు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కదా, ఎందుకు వేశారమ్మా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఊరికి కొలనుపాకల సమస్యలు ఉన్నాయి, అవి తీర్స్తాము. మహిళలకు పూర్తి సహకారం ఉంటుంది. సో మరి మహిళలకు ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నావు? మహిళా మండలిలో ఏమన్నా సహకారాలు ఏమన్నా అందించదలుచుకున్నావా? మహిళా మండలికి పూర్తి సహకారం ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు అయినాయి. ఇప్పుడు కేసీఆర్ లేడు, పనులు కాలేదు. మేము గెలిచినాక ఏం సమస్యలు ఉన్నా కొలనుపాకకు తీరుస్తాం. బ్రిడ్జి లేదని అంటున్నారమ్మా, బ్రిడ్జి గురించి ఏమన్నా పోరాటం చేస్తారా? చేస్తాం. అంటే మీరు ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకుండా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మేము కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు ఎట్లా చేసిండు అన్ని విధంగా ఇప్పుడు కొలనుపాక గ్రామ ప్రజలు వాటర్ లేక మున్సిపాలిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్ని పనులు అన్నీ ముందుగా ఉండి అన్ని మహిళలకు కానీ గ్రామ అన్ని పనులన్నీ ముందటుండి నడిపించాలని, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని మేము ముందుకొచ్చాం. ప్రస్తుతం ఎట్లాంటి సమస్యలు ఉన్నాయండి మీరు గుర్తించిన? ఏం సమస్యలు ఉన్నాయి? బ్రిడ్జి కావాలని మా గొంగిడి సునీతారెడ్డి గారు శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన కాకముందే శంకుస్థాపన అయిన తర్వాత బ్రిడ్జి ఓపెన్ చేసిపోయారు. ఇంతవరకు బ్రిడ్జి కాలేదు. ఆ బ్రిడ్జి కోసం కూడా మేము పోరాటం చేయడానికి కేసీఆర్ ఉంటేనే మాకు ఆ బ్రిడ్జి కూడా అవుతుందని నమ్మకం. ఇంకా కొలనుపాకలో ఏ సమస్యలు ఉన్నాయి? రోడ్లు, డ్రైనేజీ అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇంకేమైనా కావాల్సినవి ఉన్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్ నడిచేది. ఇప్పుడు అన్నీ క్షీణించిపోయినాయి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత అన్నీ చేస్తామని మనవి. కొలనుపాకలో గుడి కూడా పురాతనమైన గుడి, సోమేశ్వర ఆలయం, కోటొక్కలింగం ఉన్న టెంపుల్, అది కూడా చాలా వెనుకబడిపోయింది. అది కూడా బాగా చేస్తామని చెప్పేసి మేము ముందుకు వస్తాం. మరి ఒక మహిళకు వచ్చింది, అట్లాంటప్పుడు మీ ఆవిడతోటి మీరు నామినేషన్స్ వేయించారు. సో మహిళలకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు చాలా ఇబ్బందికరంగా, మెయిన్ యూరియా కూడా అందియలేకపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడు ముందే అన్ని స్టాక్ తెచ్చిపెట్టేది. యూరియా కోసం కూడా ఈ గత 2 సంవత్సరాల నుండి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు కూడా అన్నీ ముందుండి అన్నీ చేపించే తందుకు మేము ముందుకు వస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఉంగరం గుర్తు నాకు ఓటేసి అందరూ గెలిపించాలని అందరికీ మనవి. నాకు కోటి ధన్యవాదాలు. మీకు ఏమన్నా కష్టమైతే నేను గెలిచినాక అందరి కష్ట సుఖాలలో ఉంటాను, పాలు పంచుకుంటాను. ఇక్కడ ఆమెనే కాబట్టి ఎప్పటికీ మీ ఎన్నమ్మటే ఉంటాను. మీ కష్టాలను పట్టించుకుంటాము, సహకరిస్తాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.